హాయ్ హలో వెల్కమ్ టు విక్తా ఫుడ్స్. ఇవాళ మనం తయారు చేసుకోబోయే రెసిపీ ఎగ్ మసాలా కర్రీ. ఎలా తయారు చేసుకున్నాం చూద్దాము. ఫస్ట్ ఈ ఎగ్స్ని ఉడికించి పెట్టుకున్నాను. ఈ ఘాట్లు పెట్టుకున్నాం కొద్దిగా లోన్ దాకా. మసాలా బాగా పట్టిద్ది లోన్ దాకా ఘాట్లు పెట్టుకుంటే. ఈ రెసిపీ బిర్యానీకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుండిద్ది. ఈ పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందాం. ఈ స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకున్నాము. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాం. ఇవి వేపుకున్నాము కొద్దిగా నూనెలో. దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం, కొద్దిగా కారం, లైట్గా పసుపు వేసుకున్నాం. ఈ నూనెలో కొద్దిగా వేపుకొని తీసుకొని పక్కన పెట్టుకున్నాం. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, పక్కన బెల్ ఐకాన్ కొట్టండి. మరి ఆగక్కర్లా, లైట్గా వేగితే సరిపోద్ది. ఇప్పుడు వేగినాయి కదా, తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ పక్కన పెట్టుకున్నాక ఈ ఆయిలే సరిపోద్ది. దీంట్లో ఒకటి బిర్యానీ ఆకు, కొద్దిగా చెక్క, 2 లవంగాలు, యాలక్కాయ, లవంగాలు. ఇప్పుడు వేగినాయి కదా, నేను కట్ చేసి పెట్టుకున్న చిన్న ఉల్లిపాయలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 3 ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలాగ బారుకి కట్ చేసుకున్న పచ్చిమిర్చి 3, ఇప్పుడు మూత పెట్టి మగ్గనించుకున్నాం 2 నిమిషాలు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. లైట్గా వేగినాయి కదా. ఫస్ట్ టైం మీరు మా వీడియో చూస్తున్నట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టండి. ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకున్నాం, టమాటా పేస్ట్. నేను 2 టమాటాలు తీసుకున్నాను. 2 చిన్నవి అయితే 3 తీసుకోండి, పెద్దవి అయితే 2 తీసుకోండి. ఇది పచ్చివాసన పోయేదాకా వేపుకున్నాము. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, రుచి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాం, 1 స్పూన్ ధనియాల పొడి, గరం మసాలా పొడి 1 స్పూన్. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు ప్లేట్ పెట్టి మగ్గనించుకుందాము. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. బాగా వేగినాయి కదా, వేసుకున్నాం. గసగసాలు, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు ఇది మొత్తం వేసుకొని వేపుకున్నాం. ఇది కూడా కొద్దిగా వేపుకుందాం పచ్చివాసన పోయేదాకా. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి, లేకపోతే వరకునే అడుగంటకి పోద్ది ఇది. ఇప్పుడు బాగా కలబెట్టుకున్నాం కదా, ఒక 2 నిమిషాలు మళ్ళీ ప్లేట్ పెట్టి మగ్గనిచ్చుకున్నాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాం. వేగింది కదా. ఇప్పుడు ఈ వేగాక ఎగ్స్ వేసుకున్నాము. మనం వేపుకున్న ఎగ్స్ వేసుకున్నాక ఒకసారి కలబెట్టుకున్నాము. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకున్నాము.
ఇప్పుడు కలబెట్టుకున్నాము మొత్తాన్ని 10 నుంచి 20 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ప్లేట్ పెట్టి ఉడికించుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము. చూడండి ఉడికింది కర్రీ. కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. ఇది మూత పెట్టి ఒక నిమిషం మగ్గనిచ్చుకుందాం. ఇప్పుడు ప్లేట్ తీసి చూద్దాము. కర్రీ రెడీ అయిపోయింది. కబాబ్ చేసుకొని మూత పెట్టుకుందాం. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మసాలా కర్రీ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి మీరు కూడా.